వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి శ్రేయోభిలాషులుగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత పాలకవర్గం మరియు సిబ్బందిపై ఉందని సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలలో సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా ఆదివారం కొత్తపేటలోని సొసైటీ కార్యాలయం నందు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ తరఫున ఆయనకు మద్దతు తెలుపుతూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించిన దగ్గర నుండి ఈ సొసైటీకి శ్రేయోభిలాషిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం మరియు సిబ్బంది మొత్తం ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. అందరూ ఓటింగ్ సరైన పద్ధతిలో వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా నేడు సమావేశం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని కాంతారావు తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ తరఫున అలాగే కోఆపరేటివ్ సొసైటీ సిబ్బంది దానికి సంబంధించినటువంటి మిగతా ఏజెంట్లు కానివ్వండి తదితర సభ్యులందరూ కూడా పాల్గొని ఓటింగు సరైన పద్ధతిలో పోల్ చేసి వారిని గెలిపించాలనే పట్టుదలతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇక్కడ పనిచేసే సిబ్బంది యావత్తు కూడా తర్వాత ఈ పాలకవర్గం కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం కూడా మొత్తంగా ఏకగ్రీవంగా మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మేము సపోర్ట్ చేస్తున్నాము. దాదాపు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పెట్టిన దగ్గర నుంచి అంటే 2001లో స్థాపించిన దగ్గర నుంచి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి చాలా అండగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అడుగడుగున ఈ సొసైటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ సొసైటీకి శ్రేయోభిలాషిగా ఉంటూ దీని అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి కాబట్టి మేమందరం కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, బీజేపీ నాయకులు కె వాసుదేవనాయుడు, ఖలీల్, వెల్లినేని రాఘవరావు, గ్రంథి మల్లికార్జునరావు, కూటమి నేతలు పాల్గొన్నారు. కాకతీయ బ్యాంకు వారు వారి అన్ని సంస్థల నుంచి కూడా సుమారుగా 10 సంస్థలు ఈ బ్యాంక్ స్టాఫ్ని ఇక్కడ పిలిచి అలాగే పోస్టల్ స్టాఫ్ని అందరినీ కూడా పిలిచి ఇక్కడ ఆలపాటి రాజా గారికి మద్దతుగా ఈ రోజున ఎలా ఓట్ చేయాలి, అందరి కుటుంబాల్లో మిగతా వారు ఎవరైనా సరే ఉద్యోగార్థులుగా ఉంటూ బయట ఉన్నా కూడా వారందరినీ కూడా రేపు జరగబోవు 27వ తేదీన గ్రాడ్యుయేషన్ ఎలక్షన్కి అందరినీ పిలిపించుకొని అందరూ కూడా తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజున జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కూడా ఈ పార్టీకి మద్దతుగా అందరూ ఉద్యోగస్తులను అందరినీ కూడా మేము వారిని రిక్వెస్ట్ చేసి వారందరూ ఓటు వేయాల్సిందిగా రేపు రాజా గారికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇబ్బందులు ఉండే వాళ్ళు ఆదుకుంటారనే ఉదాహరణకి ఏమంటే చాలా చోట్ల ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు అందరూ అన్ని చోట్ల ప్రచారాలు చేసి అన్ని మీటింగ్లు పెట్టారు. కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ఎవరు 5 ఏళ్లలో బయటకు రావడానికి కూడా భయపడ్డారు. ఆ రోజుల్లో మన రాజా గారు ప్రతి నెలకొకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవా తెలుసుకొని వాళ్ళ గురించి నేనున్నాను మీరేం భయపడతాని ధైర్యించినటువంటి ఏకైక వ్యక్తి టైగర్ రాజా గారు. రాజా గారు అలానే మనోహర్ గారు ఒక మినిస్టర్ గారు ఉంటారు, 2వ మినిస్టర్ కూడా వస్తారని ఆశిస్తూ తప్పకుండా వస్తారు కూడా. అలానే కేంద్ర మినిస్టర్ కూడా మన ఎంపీ గారే ఉన్నారు కాబట్టి మన తెనాలికి చాలా అదృష్టవంతులు మనం అందరం. తప్పకుండా మన తెనాలి డెవలప్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
స్థానిక చిన్న ఊర్లో సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అతిథులుగా తిరువురు ప్రిన్సిపల్ న్యాయమూర్తి కేతావత్ మోతీలాల్ నాయక్, తెనాలి టూటౌన్ సిఐ కేతావత్ రాములు నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ధరావత్ ప్రసాద్ నాయక్, కేతావత్ పరశురామ్ నాయక్, సంఘ సభ్యులు, ఆండా నాయకులు అందరూ పాల్గొని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తొలుత కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అహింస మార్గం ఇప్పుడు ఎందుకంటే మా కులంలో ఎక్కువ నాన్ వెజ్ తినడము, మందు తాగడం అనేది మా ఆనవాయితీ. కానీ ఆ రోజుల్లోనే మనిషి తాగడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. మందు తాగొద్దు, అహింసని ఈడి శాంతి మార్గంలో ఉండండి అని చెప్పి మాకు మా సేవాలాల్ మహారాజ్ చెప్పినటువంటి సూక్తులనే మన గాంధీజీ గారు ఆదర్శంగా తీసుకొని మన దేశానికి స్వతంత్రం కూడా సంపాదించుకున్నారు. కాబట్టి ఈ అహింసా మార్గాన్ని ఎప్పుడో గౌతమ బుద్ధుడు చెప్పినప్పటి నుంచి మనిషి రూపంలో చెప్పిన మా ఆరాధ దైవము సేవాలాల్ మహారాజు యొక్క అది సూక్తి. కాబట్టి మేము ఈరోజు ఈ చిన్నరావులో మా దైవం యొక్క బర్త్డేని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. 286 జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన మా సిఏ గారు రాములు నాయక్ గారికి సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము. ఈరోజు మాకు విశిష్ట అతిథి మా రాములు నాయక్ గారు. మాకు ఎట్లా అంటే ఒకళ్ళు మా సార్ చెప్పినట్టు మాలో ఎక్కడో వెనకబడిన ప్రాంతం నుండి ఈ స్థాయికి వచ్చారంటే ఎంత కష్టపడి ఉంటారు, ఏ రకంగా అదే డిఫికల్టీని ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చారు. ఇట్లాంటి సార్ మాకంతా ఇక్కడ ఉన్న అందరికీ ఒక ఆదర్శంగా ఉండాలి. మాకు ఈ 286 జయంతి మా సంఘానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ సంఘం ఏర్పడి 8వ వార్షికోత్సవంలో ఈ సంఘం నుండి మేము ఒక స్థలం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు భోగ్ బండార్ కార్యక్రమం ఈరోజు మార్నింగ్ అక్కడ చేసుకున్నామండి. అది చేసుకుని ఈవినింగ్ ఇక్కడ మా 7 తండాల ప్రజలు, చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ప్రజలు కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకు భోజనం ఏర్పాటు కూడా చేసుకున్నాము. సాలగ్రామ మఠం ట్రస్ట్ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో తెనాలి వచ్చిన పెనుగొండ పీఠాధిపతి బాలస్వామికి మంగళ వాద్యాలతో అపూర్వ స్వాగతం పలికారు. కేరళ డప్పులు, మహిళల కోలాటం మధ్య స్వామిని గంగనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠానికి తోడ్కొని వచ్చారు. తొలుత బాలస్వామి ట్రస్ట్ కార్యవర్గ సభ్యులతో కలిసి తెనాలి విజయవాడ 4 వరుసల రహదారిలోని భారీ వినాయకుని విగ్రహం వద్ద పూజలు చేశారు.
అందరూ కూడా కర్రలు పైకెత్తి చేసుకుంటూ రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాతలందరికీ విన్నపం, అందరూ కూడా కర్రలు అనేక రకాలైనటువంటి విధానంగా స్వాగతాంతులందరూ కూడా అక్కడికి వచ్చి స్వామివారికి అన్ని క్షేత్రాల కల్లా గొప్ప క్షేత్రం ఏమిటి అంటే మన జన్మభూమియే గొప్ప క్షేత్రం. మనకి పెద్దలు కానీ అందరూ ఏం చెప్తారంటే నిజమైన స్వర్గము ఏమిటి అంటే జన్మభూమి అని చెప్తారు. అటువంటి ఆర్యవైశ్యులకు ప్రధానమైన జన్మభూమి ఏది ఏమిటంటే పెనుగొండ మహాక్షేత్రం. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరాలకు పూర్వము పెనుగొండ మహాక్షేత్రంలో జన్మించారు. అదే మహాక్షేత్రంలో ఆత్మార్పణ కూడా చేసుకున్నారు. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విరాజిల్లుతున్న పెనుగొండ మహాక్షేత్రానికి మమ్మల్ని పీఠాధిపతిగా నియమించటము తెనాలి ప్రాంతానికే ఒక గొప్ప విషయమని చెప్పుకోవాలన్నమాట. భారతదేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. అందులో 1 కోటి మంది పైగా ఆర్యవైశ్యులు ఉన్నారన్నమాట. 1 కోటి మంది పైగా ఆర్యవైశ్యులు ఉంటే ఆ ఆర్యవైశ్యుల్లో ఎంతోమంది మహాత్ములు మహనీయులు కూడా ఉన్నారు. వారిలో ఎంతోమంది గొప్ప గొప్ప తపస్సంపన్నులు ఉన్నారు. అలాగే లౌకికమైన సంపద కలిగిన వారు కూడా ఉన్నారు. అలాగే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక స్థితి పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి వారందరి మీద అమ్మ యొక్క దృష్టి ప్రసరించింది. కానీ ప్రధానంగా మా మీద దృష్టి ప్రసరించడం వలన మేము ఎంతో ఆనందిస్తున్నాము. అమ్మ యొక్క దివ్య పాదచరణాలకి మరణం. ఆ తపస్సంపన్న వలనే ఈరోజు భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆవిర్భవించిన పెనుగొండ మహాక్షేత్రములో అమ్మవారు 90 అడుగుల మూర్తిగా విరాజిల్లుతూ ఉంటారన్నమాట. ప్రపంచంలో ఎక్కడ దేవి మూర్తి యొక్క 90 అడుగుల దేవి యొక్క మూర్తి ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎక్కడా లేదన్నమాట. పంచధాతువులతో లేదు ప్రధానంగా. అలాగే అనేకమైన దేవీ దేవతల యొక్క మూర్తి సిమెంట్తో అలాగే కాంక్రీట్తో వేరే లోహాలతో తయారు చేశారు. ఎక్కడ కూడా 90 అడుగుల పంచలోహమూర్తి అని ఏ దేవీ దేవతామూర్తులు లేదనమాట. అది కేవలం పెనుగొండలో మాత్రమే మనకి దర్శనం ఇస్తారు అమ్మవారు. అటువంటి భాగ్యము సౌభాగ్యం అమ్మవారు ప్రసాదించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు వెల్లడి.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50,000కు మించి ఎవరూ నగదు కలిగి ఉండరాదు. రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.